Hello everyone, let's learn the Hindu newspaper for today. Okay, let's see our main headline. Assembly polls begin on April 9th. West Bengal to vote in two phases. Okay, సో ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ కొన్ని స్టేట్స్లో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో వాటి కోసం నేను ఎలక్టరల్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దిస్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు దట్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్. Congress claims center stands on Chabar. Okay, what is Chabar? Anyone have any idea? Chabar means it's a port in Iran. Okay, back in I think somewhere around 2016-2017, India had an agreement with Iran to develop this port Chabar. Okay, why we want to develop this Chabar port? Because to connect with Middle East, we need one port. After Chabar means after Iran, there will be Afghanistan border, next Pakistan, next will be India. So Pakistan has Gwadar port, which China was developing for its strategical purpose. To counter that and for us to have a good trade route, we made an agreement with Iran to develop Chabar port. Okay, so we have developed most of the development was completed, but in the end, because we are developing Chabar, US kept sanctions on India. This made India to withdraw in between only. So we have spent lot of money, but we were not able to use that port because US has asked us not to use it. Otherwise, it is going to impose sanctions on India. So that was left like that only. Right now, we left the Chabar after spending billions of rupees. That's the reason the opposition party is slamming central government for its stance. Stance means ఇట్స్ స్టాండ్ అంటే వాళ్ళు ఫాలో అయిన పొజిషన్ని, వాళ్ళు ఫాలో అయిన ప్రాసెస్ని అపోజిషన్ క్వశ్చన్ చేసింది రిగార్డింగ్ చాబర్ పోర్ట్. బికాస్ ఆఫ్టర్ స్పెండింగ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ టు డెవలప్ దిస్ చాబర్ పోర్ట్ టు హ్యావ్ వన్ గుడ్ ట్రేడ్ రూట్ టు ఇండియా, వీ హ్యావ్ లెఫ్ట్ ఇన్ బిట్వీన్ బికాస్ యుఎస్ హ్యాస్ ఆస్క్డ్ us to not to do it. Okay, so that's the reason they have asked. This center opposition is slam means criticizing kind of thing. Okay, LPG bookings fall to 77 lakh, hinting let up in panic buying. Okay, panic అంటే భయం, అయిపోతుందేమో భయంతో ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి. panic means to fear. సో అయిపోతే ఏమనే ఫియర్లో అవసరం లేకుండా కొంతమంది ఎక్కువ బుక్ చేసి హోల్డ్ చేసుకుంటారు కదా, సో దానివల్ల బుకింగ్స్ మీద ఇంపాక్ట్ ఉంది అని చెప్తున్నారు. International Mathematics Day celebrated. Mathematics is not limited to numbers but forms the foundation for logical thinking, problem solving and innovation. Okay, నిన్న ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే, దాన్ని సెలబ్రేట్ చేసుకుంది తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అని నెక్స్ట్ న్యూస్ ఐటమ్ చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, లెట్స్ గో టు ద ఎడిటోరియల్. ఆయిల్ ప్రైసెస్ రిఫ్లెక్ట్ జియోపొలిటికల్ రిస్క్, నాట్ ఓన్లీ సప్లై. అంటే ఇప్పుడు పెరుగుతున్న ఆయిల్ ప్రైసెస్ కేవలం సప్లై డిస్రప్షన్ జరిగినందుకు మాత్రమే కాదు. సప్లై డిస్రప్షన్ అంటే ఏంటి? డిస్రప్షన్ మీన్స్ డ్యామేజింగ్. మనం ఎంచుకున్న ఒక ప్రాసెస్ ఉంది, ఎక్కడ సప్లై చేయాలి, ఎక్కడ ట్రేడ్ రూట్స్, అవన్నీ ఒక ప్రాసెస్ ఉంది. సో ఈ వార్ వల్ల కంప్లీట్లీ డిస్రప్ట్ అయింది, అంత చిల్లకల్లమైంది వాట్ ఎవర్ ప్రాసెస్ వాజ్ ఇన్స్టాల్డ్. ఓకే, సో దాన్ని డిస్రప్షన్ అంటే, డిస్రప్షన్ ఈజ్ టు డ్యామేజ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. ఓకే, సో సప్లై డిస్రప్షన్ వల్ల మాత్రమే కాదు, జియోపొలిటికల్ రిస్క్ వల్ల కూడా ఆయిల్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. జియోపొలిటికల్ మీన్స్ వరల్డ్ పొలిటికల్ థింగ్స్. ఓకే, వరల్డ్ పాలిటిక్స్ మీద యూఎస్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, మిడిల్ ఈస్ట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, రష్యా ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, కరెన్సీస్ని ఎవరు ఏ కరెన్సీస్లో కొంటున్నారు. సో ఇవన్నిటి మీద ఇంపాక్ట్ మీద ఇవన్నీ డెసిషన్స్ ఇంపాక్ట్ ఆయిల్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని ఈ ఎడిటోరియల్ చెప్తుంది. బికాస్ రైట్ నౌ ఇరాన్ ఈజ్ సేయింగ్ లైక్ చైనీస్ కరెన్సీ యువాన్లో ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇస్తారో ట్రేడ్కి, క్రూడ్ ఆయిల్కి, వాళ్ళకు క్రూడ్ ఆయిల్ సప్లై చేయడానికి ఒప్పుకుంటుంది. అండ్ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ నుంచి ట్యాంకర్ పాస్ అవ్వడానికి కూడా ఒప్పుకుంటుంది. సో రైట్ నౌ పెట్రోడాలర్ సిస్టమ్ అంటారు. పెట్రోడాలర్ సిస్టమ్ మీన్స్ అమెరికా అల్టిమేటం పాస్ చేసింది వరల్డ్ మొత్తానికి, మీరు వాడితే పెట్రోల్ కొంటే, క్రూడ్ ఆయిల్ కొంటే, యూ షుడ్ యూజ్ ఓన్లీ డాలర్స్, యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ అదర్ కరెన్సీ. దానివల్ల డాలర్ వాల్యూ పెరుగుతుంది. డాలర్ అనే పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ పెరుగుతుంది. బికాస్ ఎవ్రీవన్ వాంట్ డాలర్స్ టు పర్చేస్ క్రూడ్ ఆయిల్ కదా, సో దాని వాల్యూ పెరుగుతుంది. సో వాళ్ళ సుపీరియారిటీ పెంచుకోవడానికి క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేస్తే డాలర్లోనే చేయాలి అని రూల్ పెట్టింది. దాన్నే పెట్రోడాలర్ సిస్టమ్ అంటారు. అరబ్ కంట్రీస్ సౌదీ యూఏఈ అవన్నీ కూడా పెట్రోడాలర్ సిస్టమ్నే ఫాలో అవుతాయి. దే విల్ నాట్ గివ్ యూ, మీరు రూపీస్ ఇచ్చి పెట్రోల్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు, డాలర్ ఇచ్చి ఇవ్వమంటేనే ఇస్తారు.
దానికి వాళ్ళ వాళ్ళ లాజిక్స్ వాళ్ళకు ఉంటాయి. బికాస్ అట్లా పెట్రోల్ డాలర్ సిస్టమ్ ఫాలో అవుతున్నందుకు అరబ్ కంట్రీస్ డిఫెన్స్ మీద స్పెండింగ్ చేయడం అవసరం లేదు. డిఫెన్స్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చూడండి, ఎవ్రీ ఇయర్ వీఆర్ స్పెండింగ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఓన్లీ ఫర్ డిఫెన్స్, కొత్త కొత్త ఫైటర్ జెట్స్ తెచ్చుకోవడానికి, ఆర్ మన సోల్జర్స్ కోసము, మన స్ట్రాటజిక్ పొజిషన్స్ కోసము, R&D కోసము, డిఫెన్స్ కంపెనీస్ కోసము ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేస్తున్నాం. సో యూఏఈ అగ్రిమెంట్ ఏంటంటే మేము డాలర్లోనే ట్రేడ్ చేస్తాం, దానికి మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, మా డిఫెన్స్ సిస్టమ్ని మీరే చూసుకోవాలి అని అరబ్ కంట్రీస్ ఇన్ని రోజులు అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో ఎంటైర్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ యూస్ టు హ్యాపెన్ ఓన్లీ ఇన్ పెట్రోడాలర్ వెన్ కమింగ్స్ టు మిడిల్ ఈస్ట్. ఓకే, బట్ వాట్ అబౌట్ రష్యా? రష్యా ఈజ్ ఆల్రెడీ ఏ శాంక్షన్డ్ కంట్రీ. రష్యా దాని ఓన్ కరెన్సీలో కానీ మన కరెన్సీలో కానీ ట్రేడ్కి ఒప్పుకునేది. దట్స్ ద రీజన్ దే పుట్ మోర్ శాంక్షన్స్. ఓకే, ఇప్పుడు చైనాని పవర్ఫుల్ చేయడానికి ఇరాన్ ఫ్రెండ్ చైనా అన్నట్టు. రష్యా అండ్ చైనా ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇరాన్. సో ఇరాన్ ఎలాగో మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అవ్వలేదు. సో యుఎస్ పవర్ తగ్గించి చైనాని పెంచడానికి ఇరాన్ ఈజ్ సేయింగ్ లైక్ పీపుల్ హూ గివ్ అస్ యువాన్స్ ఫర్ క్రూడ్ ఆయిల్, అంటే ట్రేడ్ యువాన్స్లో జరిగితే, చైనా యొక్క కరెన్సీలో జరిగితే మేము స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి క్రూడ్ ఆయిల్ పాస్ చేయడానికి ఒప్పిస్తాం, ఆ వెజల్స్ని పంపిస్తాం అని ఒప్పుకుంటుంది. సో ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయి, జియో పాలిటిక్స్ చాలా ఉంటాయి. ఏ కంట్రీస్, ఏ కరెన్సీస్, ఎవరు గ్రూప్ అవుతారు, ఎవరు ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఎక్స్ట్రాక్షన్ పెరిగితే ప్రైస్ తగ్గిపోద్ది, ఎక్స్ట్రాక్షన్ తగ్గితే ప్రైస్ పెరిగిపోద్ది. సో సప్లై మాత్రమే కాదు, సప్లై చైన్ డిస్రప్షనే కాదు, జియో పాలిటిక్స్ వాళ్ళ మీద కూడా ఆయిల్ ప్రైసెస్ ఇంపాక్ట్ ఉంది అని దిస్ ఎడిటోరియల్ పర్సన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్ ఆన్ ద రైట్ టు డై విత్ డిగ్నిటీ. మనం లాస్ట్ వీక్ ఆర్టికల్లో చూసాము, ప్యాసివ్ యుథాన్షియా తోని ఒక పర్సన్ ప్రాణాలు తీయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకుంది. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సుప్రీంకోర్ట్ హెస్ అలౌడ్ దిస్ థింగ్. ప్యాసివ్ యుథాన్షియా అంటే ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ సిక్ ఉండి దానికి క్యూర్ లేదు, కానీ లైఫ్ సపోర్ట్ వల్ల ఆయన ఎప్పటికీ బతికే ఉన్నాడు అనుకోండి. సో అట్లాంటి సిచ్యువేషన్ ఇంకా లైఫ్ సపోర్ట్ తీసేసామనుకోండి, ఆ ఎక్విప్మెంట్స్ మనం ఫేస్కి పెట్టే ఆక్సిజన్ సప్లై అండ్ అదర్ క్రిటికల్ ఎక్విప్మెంట్స్ ఇస్తే అతను దానంతట అతను చచ్చిపోతాడు. సో దాన్ని ప్యాసివ్ యుథాన్షియా అంటారు. యాక్టివ్ యుథాన్షియా అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి, లీతల్ డెడ్లీ ఇంజెక్షన్ ఇచ్చి అతన్ని మెల్లిగా ప్రాణం పోయేలా చేస్తారు. సో మన సుప్రీంకోర్టు మొన్న దీనికి ఇలా ఇచ్చింది. ఎందుకు? బికాస్ ఎట్ ద ఎండ్ అతను చనిపోవాల్సిందే, ఆ పర్సన్ డిగ్నిఫైడ్గా చనిపోవాలి కదా. సో రైట్ టు లైఫ్, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కిందనే రైట్ టు డై కూడా ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్లో రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ ఉంది, అలానే రైట్ టు లైఫ్ ఉంది, అలానే చనిపోవడం కూడా అందులో ఒక పార్ట్. ఇండైరెక్ట్లీ రైట్ టు లైఫ్ ఆర్ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీలోనే రైట్ టు డై కూడా ఒక ఇండైరెక్ట్గా మీనింగ్ ఇస్తుంది అని సుప్రీంకోర్టు ఫీలే అతనికి ప్యాసివ్ యుథాన్షియా ఒప్పుకొని అతను చనిపోవడానికి ఒప్పుకుంది. ఓకే, సో ఆ రైట్ టు డై విత్ డిగ్నిటీ గురించి దిస్ పర్సన్ ఈజ్ సేయింగ్ హిజ్ ఒపీనియన్. ఓకే, ట్రంప్స్ టెన్యూర్ సీస్ హైయెస్ట్ ఎక్స్టర్నల్ అటాక్స్ ఇన్ డెకేడ్. టెన్యూర్ అంటే డ్యూరేషన్, టైం, మీన్స్ పదవీ కాలం. ఓకే, పదవీ కాలం. టెన్యూర్ అంటే టైమ్ ఇన్ పవర్. సో ఇన్ మై టెన్యూర్ అంటే నేను ఒక దానికి చీఫ్గా ఉన్నప్పుడు. ఓకే, ఇన్ మై టెన్యూర్ యాజ్ ఎ క్లాస్ లీడర్ అంటే నేను క్లాస్ లీడర్గా ఉన్న కాలంలో ఐ మేడ్ ష్యూర్ లైక్ నో స్టూడెంట్ వాజ్ సఫర్డ్ ఆర్ వాట్ ఎవర్ ఓన్ సెంటెన్స్ యూ కెన్ రైట్ దేర్. అంటే నా టెన్యూర్ అంటే ఏంటి? పదవీ కాలం. సో ట్రంప్ పదవీ కాలంలో హైయెస్ట్ ఎక్స్టర్నల్ అటాక్స్, ట్రంప్ ఎక్స్టర్నల్ అటాక్స్ చేశాడు ఇన్ ఎ డెకేడ్. ఈ గత 10 సంవత్సరాల్లో ట్రంప్స్ కాలంలోనే ఎక్కువ మంది ఎక్స్టర్నల్ అటాక్స్ చేశాడు. కాంట్రరీ టు ద ప్రెసిడెంట్ ట్రంప్స్ ప్రామిసెస్. కాంట్రరీ అంటే అతను చేసిన ఏ ప్రామిసెస్ అయితే ఉన్నాయో దానికి ఆపోజిట్గా, అంటే దానికి ఆపోజిట్. యాక్చువల్లీ అయినా నేను చాలా ఎక్స్టర్నల్ వార్ అనేది యూఎస్కి అవసరం లేదు, మనం వరల్డ్కి పోలీస్ కాదు, మన పని మనం చూసుకుందాం, ఎవడు ఎక్కడ పోతే మనకేంటి, ఇట్లాంటి ప్రామిసెస్ చేసి అతను ప్రెసిడెంట్ అయ్యాడు. బట్ నౌ హీ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీ నేషన్స్ ఇంటర్నల్ థింగ్స్ ఇంక్లూడింగ్ ఇండియా. ఓకే, సో కాంట్రరీ అతను దానికి అగేన్స్ట్గా అన్నప్పుడు కాంట్రరీ మీన్స్ opposite to what one is believed, opposite to what one was believed. Contrary to my opinion, I did not speak with him. అంటే నాకు అతనితో మాట్లాడాలని ఒపీనియన్ ఉన్నా నేను అతనితో మాట్లాడలేదు. ఓకే, కాంట్రరీ అంటే ఉన్న ఒపీనియన్ ఆర్ ఉన్న ఐడియాకి ఆపోజిట్, అలా ప్రామిస్ చేసి కూడా ఈయన ఇలా చేశాడు అన్నప్పుడు కాంట్రరీ అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, మోడీ లార్డ్స్ మీన్స్ టు ప్రైజ్, పొగిడడం. వీ హ్యావ్ డిస్కస్ దిస్ వర్డ్ ఆల్రెడీ సెవరల్ టైమ్స్.
స్పీకర్ ఓం బిర్లా ఓవర్ ఓం బిర్లాస్ అంటే అతని యొక్క ఇంపార్షియల్ లీడర్షిప్ ఆఫ్టర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫెయిల్స్. ఇంపార్షియల్ అంటే పార్షియాలిటీ చూపించకుండా అతను బేసికల్లీ స్పీకర్ ఎవరు ఉంటారు, రూలింగ్ పార్టీ యొక్క పర్సనే ఉంటారు కదా. కానీ స్పీకర్ అంటే న్యూట్రల్గా ఉండాలి. రూలింగ్ పార్టీ పర్సన్ ఎలక్ట్ చేసినా కానీ అతను ఆ చైర్లో కూర్చున్నప్పుడు న్యూట్రల్గా ఉండాలి. అపోజిషన్కి ఎంత టైం ఇవ్వాలి అతను ఇవ్వాలి, అపోజిషన్ మాటలు కూడా వినాలి, అతను ఓన్ పార్టీ మాటలు కూడా వినాలి. సో పార్షియాలిటీ చూపకూడదు. ఓకే. సో రీసెంట్గా అపోజిషన్ పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫెయిల్ అవ్వడం వల్ల స్పీకర్ ఫెయిల్ అయింది. సో దానికోసం ఏం చెప్తారంటే అతని ఇంపార్షియల్ లీడర్షిప్ వల్లనే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫెయిల్ అయింది అని మోడీ పొగుడుతున్నాడు. ఓకే. వాట్ ఈస్ ఐ ఆల్రెడీ సెడ్ ఆన్ ద డే వెన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ హ్యాపెన్, లెర్న్ టు నో ద రోల్స్ and responsibilities of Lok Sabha Speaker, Rajya Sabha Speaker, Vidhan Sabha Speaker. Vidhan Sabha means our state assembly. వీళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎవరికి హెడ్, వాళ్ళు ఎవరికి జవాబుదారీ, ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి, గవర్నర్కి వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉంటుందా, ప్రెసిడెంట్కి వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉంటుందా, ఇట్లాంటి వీళ్ళ థింగ్స్ అన్నీ తెలుసుకోండి, వాళ్ళ రోల్. ఓకే. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, వీణా ఎక్స్పోనెంట్ జయంతి కుమారేష్. వీణా ఎక్స్పోనెంట్ అంటే కళాకారుడు ఆర్ కళాకారురాలు. ఆర్టిస్ట్ అనొచ్చు కదా అంటారు. సో ఆర్టిస్ట్కి ఇది ఒక పర్యాయ పదం అనుకోండి. థింకింగ్ టైజ్ ఇస్ సినోనేమ్. ఎక్స్పోనెంట్ అంటే ఏ పర్సన్ విత్ ఏ పర్టికులర్ స్కిల్, ఒక కళ కలిగిన వాడు అంటే ఎక్కువ కళ, నార్మల్ కాదు, అందులో కొంచెం లీడర్షిప్ లెవెల్లో ఎక్కువ కళ కలిగింది. సో వీణా ఆర్టిస్ట్ ఎవరు, జయంతి కుమారేష్. తనకి రిసీవ్ సంగీత కళానిధి అవార్డ్ అట్ మ్యూజిక్ అకాడమీస్ 100th కాన్ఫరెన్స్ అని న్యూస్ ఐటమ్ చెప్తుంది. ఓకే. యూపీఎస్సీ న్యూ రూల్ ఏంటి, ఎస్సీ నాడ్ మీన్స్ అప్రూవల్ ఈజ్ మస్ట్ ఫర్ డిలే ఇన్ చూసింగ్ స్టేట్ డీజీపీస్ని చూస్ చేసుకోవడంలో డిలే జరిగింది అనుకో, స్టేట్ డీజీపీని ఎవరు సెలెక్ట్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ప్రపోజల్స్ పంపుతుంది, ఎవరికి, యూపీఎస్సీకి పంపుతుంది. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఆర్ సమ్వన్ ఎల్స్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్, అండ్ అందులో మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్కి వీళ్ళు పంపిన 2-3 ప్రపోజల్స్లో యూపీఎస్సీ విల్ అపాయింట్. ఓకే. డీజీపీ విల్ రిపోర్ట్ టు యూపీఎస్సీ. యాక్చువల్లీ వీళ్ళే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అండ్ స్టేట్ గవర్నమెంట్ పంపిన ప్రపోజల్స్లో వీళ్ళు డీజీపీ సెలెక్ట్ చేసి చెప్తారు. సో ఇన్ కేస్ ఆఫ్ డిలే జరిగింది స్టేట్ డీజీపీని ఎలక్ట్ చేయడంలో అంటే దానికి ఎస్సీ అప్రూవల్ ఉండాలి. ఎందుకు డిలే జరిగింది దానికి రీజన్ చెప్పాలి ఎస్సీకి. ఎస్సీ యాక్సెప్ట్ చేస్తేనే డిలే ఈజ్ వ్యాలిడ్. అదర్వైజ్ డిలే చేసింది అంటే యూపీఎస్సీ ఫెయిల్డ్ టు డూ ఇట్స్ జాబ్ పర్ఫెక్ట్లీ అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే. ఐ డోంట్ సీ ఎనీ అదర్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ గోయింగ్ ఫర్దర్. యూఏఈ ఆర్డర్స్ ఎక్స్పీడైటెడ్ మీన్స్ ఫాస్ట్. ఎక్స్పీడైట్ మీన్స్ ఫాస్ట్. సో ఫాస్ట్ ట్రయల్ చేయండి. మిస్లీడింగ్ అంటే తప్పుదోవ, లీడ్ అంటే ఏంటి, మన దారి చూపేవాడు, మిస్లీడ్ మీన్స్ తప్పు దారి చూపేవాడు. సో మిస్లీడింగ్ వీడియో, తప్పుదోవ పట్టించే ఒక వీడియోని పబ్లిష్ చేసిన వాళ్ళ యొక్క కోర్టు ట్రయల్ని ఫాస్ట్ చేయండి అని యూఏఈ ఆర్డర్ చేసింది అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ న్యూస్ ఐటమ్, ఐస్ ప్యాచెస్ ఆన్ మెల్టింగ్ గ్లేషియర్స్. గ్లేషియర్స్ అంటే ఏంటి, గ్లేషియర్స్ అంటే మన పోల్స్ దగ్గర మంచు కొండలు. ఓకే. మంచుతో నిండిన కొండలు, అందులో ఐస్ ప్యాచెస్, కింద కరిగిపోయి పైన మాత్రమే ఐస్ ప్యాచెస్ ఉన్నాయి అనుకోండి, కింద కొండంతా వాటర్ అయిపోయింది, పైన మాత్రం ప్యాచెస్ ఉంటాయి. అవి గ్రేటర్ థ్రెట్, అవి ఇంకా చాలా మనం అనుకున్న దాని దెన్ థాట్ అంటే మనం ఊహించిన దానికన్నా, థ్రెట్ అంటే ప్రమాదం, డేంజర్. ఓకే. సో మనం అనుకున్న దానికన్నా ఈ ప్యాచెస్ ఉంటాయి, కింద వాటర్ కరిగిపోయి పైన మాత్రమే ఐస్ స్లాబ్ ఉండే ప్యాచెస్ ఉంటాయి, అవి ఇంకా ప్రమాదం. థ్రెట్ మీన్స్ ప్రమాదం అని ఇస్రో సైంటిస్ట్ చెప్తున్నారని దిస్ న్యూస్ ఐటమ్ ఈజ్ సేయింగ్. ఓకే. That's it for today's news items, GK and vocabulary. Hope you have had a happy learning and good learning. Thank you. Have a happy day.